జీవములేని వారికి జీవమునిచ్చే జలములు. జీవజలువులు అన్న మా టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ప్రపంచవ్యాప్తంలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించెదరు. విని మనందరం దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ టీవీ కార్యక్రమాలు జీవజలములు అనేటువంటి కార్యక్రమాలు మీరు తప్పక వీక్షిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ మీరు మాత్రమే కాదు, మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు అందరికీ కూడా తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. అంత మాత్రమే కాదు, మీరు చేస్తున్న సపోర్ట్ బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ ప్రేయర్ సపోర్ట్తో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీరు మాకు అందిస్తున్న విధానం బట్టి వందనాలు. అనేక మంది ఫోన్ చేసి ఈ టీవీ ప్రోగ్రాంల కోసం నా వంతు నేను కూడా సహకరించాలా, ఇది ఎంత అయిద్దండి ఖర్చు, దీనికి నేను కూడా ఈ కార్యక్రమాన్ని కొరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నా వంతు నేను కూడా దేవుని కార్యక్రమాల కొరకు ఇవ్వాలి అనే మంచి మనస్సు దేవుడు మీకు అందరికీ కలుగు చేసిన విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఈ వాక్యాల ద్వారా తప్పక నేను కూడా ఈ టీవీ కార్యక్రమంలో నేను కూడా పాలిభాగస్తులై జీవజలములు అనే టీవీ కార్యక్రమాలు ఎంతో ఖర్చుతో ప్రయాసతో అందిస్తూ ఉన్నాం కనుక మాతో కలిసి మీరు కూడా ఈ వాక్యాన్ని అనేక లక్షలాది మంది వినులాగున దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగున మీరు ప్రార్థనతో పాటు మీ వంతు మీరు సహకారాన్ని కూడా అందించాలని మనవి చేస్తున్నాను. అలాగే అనేక మంది ప్రత్యేకంగా మాకు ఉన్నటువంటి ఆర్ఫనేజ్ గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆర్ఫనేజ్ని దర్శించడానికి వస్తున్నారు. తెలిసినటువంటి పిల్లల్ని రికమెండ్ చేస్తున్నారు. అందును బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఆ పిల్లలు ఎంతో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా వారు శారీరకంగా ఎదగడానికి మీరు ఎంతో తోడ్పడుతున్నారు. తప్పక దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మండి. ప్రత్యేకంగా అనాది పిల్లల గురించి కూడా మీరు మీ వంతు చేయవచ్చును మాకు అందిస్తూ సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు ఎవరన్నా మమ్మల్ని విజిట్ చేయాలంటే, ఆర్ఫనేజ్ని చూడాలంటే కూడా మాకు వెంటనే ఫోన్ చేయండి, మీకు వివరాలు చెప్తాం. తప్పక వచ్చి ఆర్ఫనేజ్ని మీరు దర్శించవచ్చు, పిల్లలతో మాట్లాడవచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు. మీ వంతు మీరు సహకరించాలంటే సహకరించి తప్పక తోడ్పడడానికి అవకాశం ఉంది. చాలా సంతోషం. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం మనం అందరం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఈరోజు మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపెను. ఈరోజు మనం నేర్చుకున్న మొదటి అధ్యాయంలో యెహోషువతో దేవుడు మాట్లాడిన విషయాన్ని మనం చూసాం. నువ్వు వెళ్ళి నేను నీకు ఇవ్వబోతున్నటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోమని మనం చూస్తున్నాం. అనగా యెహోషువ గారిని దేవుడు చెప్పిన మొదటి అధ్యాయంలో మనం చూసాం. మీకు చూపిస్తాను మళ్ళీ. మొదటి అధ్యాయము యెహోషువ గ్రంథంలో, నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం ఇస్తాను. 2వ వచనంలో, నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను దాటి ఇజ్రాయెలుకి ఇచ్చిన దేశం నాకు వెళ్ళండి. దేవుడు చెప్పిన మాటలన్నీ విని బహుధైర్యం తెచ్చుకున్నటువంటి యెహోషువ 2వ అధ్యాయంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా మనం చూసినట్లయితే ఇప్పుడు 2 వేగుల వారిని పంపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. యెరికో పట్టణాన్ని చూసి రమ్మని పంపిస్తూ ఉన్నాడు. హి వాంటెడ్ టు నో వాట్ ద పీపుల్ ఆర్ థింకింగ్. అక్కడ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజలు మనం అంటే లేక మనం ఇజ్రాయిలీలు వస్తున్నాం అని అంటే భయంతో ఉన్నారా, లేక వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఆర్ దే అఫ్రైడ్, ఆర్ దే పవర్ఫుల్, వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని తెలుసుకోవడానికి, వారి బలగాన్ని తెలుసుకోవడానికి, వారి యొక్క హృదయాలు ఎలాగున్నాయనేది తెలుసుకోవడానికి 2 వేగులు వారిని యెరికో పట్టణానికి పంపిస్తాడు యెహోషువ.
ఈ 2 అధ్యాయాన్ని అంత క్లుప్తంగా మనం ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే ఫెయిత్ అనేటువంటి టైటిల్ ఇవ్వచ్చు. అనగా దాని అర్థం విశ్వాసం. ఈరోజు మన జీవితంలో విశ్వాసం ద్వారా మనం దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలను ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. కనుక విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడు చెప్పాడు నీకు పట్టణం ఇస్తానని, యెహోషువ నమ్మాడు కనుకనే 2 మనుషులను పంపించాడు. ఇమ్మీడియట్గా యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, దేవుడు నువ్వు నిజంగా నమ్మితే నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకేస్తున్నావా? స్టెప్ అవుట్ ఫ్రమ్ యువర్ సేఫ్టీ జోన్ బికాస్ యూ హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మితే నువ్వు కంఫర్ట్ జోన్లో కాదు ఉండవలసింది. చూడండి, బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు నీటి మీద నడిచి వచ్చేస్తుంటే బోట్లో ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కంగారు పడ్డారు. ప్రభువా అని అనలా, దయ్యం బోతం అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి చాలా భయం వేసింది. అర్ధరాత్రి వేళ చీకట్లో ఏమీ కనబట్టలేదు. ప్రభు స్వరాన్ని విన్నారు. ప్రభు అన్నాడు నేనే అనే స్వరం మాట్లాడగానే ప్రభువుని గుర్తుపట్టినటువంటి పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి వచ్చేనా అని అడిగాడు. ప్రభు అన్నాడు రా అని పిలవగానే, రమ్మనగానే వెంటనే బోట్ దిగాడు. దాన్ని విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే దేవుడి మీద నమ్మకంతో ఇప్పుడు ఆ నీటి మీద నడ్డానికి ఆ బోట్లో నుంచి స్టెప్ అవుట్ బయటికి అడుగేశాడు. ఇవాళ నిజంగా దేవుడి మీద నీకు విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు కంఫర్ట్ జోన్లో నుంచి నువ్వు బయటకు అడుగేసినప్పుడు నీ విశ్వాసం దేవుడి మీద ఉన్నది అని నిరూపించగలుగుతావు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాహాబ్ అనే వేశ్య దగ్గరికి 2 వేగులు వారు వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో, దేశమును వేగు చూచుటకు ఇజ్రాయిల్ యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిన యెరికో రాజునకు వర్తమానం వచ్చింది. 1వ వచనంలో అక్కడ రాసింది, షిత్తీం నుండి వారు రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబ్ అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. మీరు వెళ్ళడం వేశ్య దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? I don't know, but I know one thing, God directs our ways. వీళ్ళు వెళ్ళింది చెడ్డ మనసుతోనో, వీళ్ళు వెళ్ళింది వ్యభిచారం చేయడానికో కాదు. దేవుడు నడిపించాడు ఆ స్థలానికి. ఎందుకనంటే నేను అనుకుంటాను, రాహాబ్ అనే వేశ్య ఒక్కరితే ఆ ఊరంతట్లో, యెరికో పట్టణం అంతట్లో ఆమె దేవుణ్ణి నమ్ముకున్నది. ఆ యెరికో పట్టణం అంతట్లో విశ్వసించిన ఆమె, నమ్మినటువంటి ఆమె, నిజ దేవుణ్ణి విశ్వసించినటువంటి ఆమె ఒక్కరితే. ఆమె చేసేది వేశ్య వృత్తి, బట్ షీ బిలీవ్స్ ఇన్ ద ట్రూ అండ్ ద ఓన్లీ గాడ్. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎటువంటి పాపములో ఉన్నప్పటికీ కూడా, ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ ఇన్ జీసస్, గాడ్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ రాట్ఫుల్ అండ్ సిన్ఫుల్ లైఫ్. మీ ప్రతి పాపము నుండి దేవుడు విడిపించగలడు. మీరెంత ఘోరమైన పాపులైనా. ఇక్కడ భయంకరమైన వేశ్యను దేవుడు మార్చాడు. వేశ్య అయినప్పటికీ కూడా దేవుడు ఆమెని రక్షించాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆ వేశ్య గురించి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. 2వ అధ్యాయం అంతా కూడా యెహోషువ గ్రంథంలో ఆమె చెప్పిన మాటలు, ఆమెకున్న విశ్వాసాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆమెకున్నది విశ్వాసం కనుకనే ఆమె విశ్వాసాన్ని యాక్షన్లో పెట్టింది. చూడండి, అక్కడ రాసుంది 4వ వచనం, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవని వేయబడిన వేళ ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుంటారు అని ఆ బంట్రోతులకు చెప్తుంది. రాజుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాజు మరి సైనికుల్ని పంపించాడు. సైనికులతో చెప్తుంది ఈ మాట. వాళ్ళు వచ్చారయ్యా, వచ్చిన మాటనే రిస్క్ తీసుకుంటుంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, నమ్మితే యాక్షన్ ఉండాలి. నమ్మితే నువ్వు డేరింగ్ స్టెప్ తీసుకోగలగాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అని బైబిల్ చెప్తుంది. యెహోషువ గ్రంథంలో ఈ వేశ్య గురించి మనకి రాయబడి ఉంది, రాహాబ్ అనే వేశ్య. కానీ ఆమెకున్న విశ్వాసాన్ని మనం చూస్తాం ఈ 2వ అధ్యాయంలో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముతున్నారా మీరు? నిజంగా నమ్మితే మీరెంత ఘోరమైన పాపులైనా దేవుడు రక్షించగలడు. బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఎవరు ఆ ప్రతివాడు? ఎవరైనప్పటికీ, నువ్వు వేశ్యవవు, నువ్వు దొంగోడు అవు, నువ్వు దుర్మార్గుడు అవు, నువ్వు కూనీదారుడు అవు, ఎవరైనప్పటికీ బైబిల్ చెప్తుంది, విశ్వాసముంచు ప్రతివాడు నశింపక
నాశనం లేదు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచితే మీ జీవితంలో నాశనం ఉండదు. ఈమె విశ్వసించింది కనుక ఆమె జీవితంలో నాశనం నుండి తప్పించబడింది. భయంకరమైనటువంటి నాశనం, రేపు పట్టణాన్ని దేవాది దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు. ఆ ఇజ్రాయిలీలు అందరినీ కూడా మరి ఆ యెరికో పట్టణానికి వచ్చి ఆ యెరికో పట్టణాన్ని ముట్టడించిపోతున్నారు. యెరికో పట్టణంలో ఎవరు మిగలరక, అందరూ కూడా చంపబడతారు. కానీ ఒక మాట మీకు తెలుసా, కానీ ఆమె ఒక్కరితే నమ్మింది కనుక ఆమె ఒక్కరితే రక్షించబడుతుంది. ఆమె ఒక్కరితే రక్షించబడడానికి కారణం ఆమె నమ్మింది కనుక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీరు, ఈ టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నటువంటి మీరు ఒక సత్యాన్ని గుర్తు చేసుకోండి. దేవుణ్ణి విశ్వసిస్తే మీ జీవితంలో సురక్షితంగా మీరు నివసిస్తారు, మీకు నాశనం లేదు. అక్కడ రాసిన మాట మనం చదువుకోండి, యోహాను సువార్త 3:16లో. అది కీవర్డ్స్, ద బైబిల్కి ఒక కీవర్డ్స్ లాంటిది. బైబిల్ అంతటినీ కూడా ఒక చిన్న మాటలో మనం చెప్పగలం. అదేంటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నాశనం లేదు, నిత్య జీవం. ఇవాళ నీ జీవితంలో నువ్వెంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో, ఎంత ఘోరమైన పాపివైనప్పటికీ నువ్వు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే నీ జీవితంలో రక్షణ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు, నీకు నాశనం నుండి తప్పిస్తాడు. అదే జరిగింది ఈ రాహాబ్ అనే వేశ్య అయినప్పటికీ. ఆమె నమ్మింది కనుక నాశనం నుండి తప్పించబడి. యెరికో పట్టణం అంతా నాశనం చేసేసారు. వచ్చి ఇజ్రాయేల్ తర్వాత మనం చూస్తాం 6వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం. బట్ షీ వాజ్ సేవ్డ్ బికాస్ ఆఫ్ హర్ ఫెయిత్. ఆమె విశ్వాసం. ఈరోజు మన విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. మనల్ని పాపము నుండి రక్షించడం మాత్రమే కాదు, రేపు భయంకరమైన ఉగ్రత దినాలు ఉన్నాయి. ఆ ఉగ్రత నుండి కూడా రక్షించేది నీ విశ్వాసమే, నీ దేవుడి మీద ఉన్న విశ్వాసమే. ఇవాళ అట్టి విశ్వాసంలో మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను మీకోసం. అట్టి విశ్వాసంలో మీరు ఎదగాలని ఈ వాక్య సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఇంకా నమ్మకపోతే ఈరోజే నమ్మండి. ప్రభు హృదయపూర్వకంగా విశ్వసించండి. విశ్వాసం అంటే ఏదో మాటలతో చెప్పేది కాదు, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24వ వచనంలో, మనుషుడు విశ్వాసం మూలమున మాత్రం కాక క్రియల మూలముగా నీతిమంతుడిగా ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి. అటువలననే రాహాబను వేశ్య కూడా, యాకోబు గారు కూడా రాస్తున్నారు ఒక వేశ్య అయినటువంటి ఈ రాహాబు గురించి. ఒక వేశ్య అయినటువంటి రాహాబు గురించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు కూడా మనం చూస్తున్నాం. రాహాబు అని వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరే ఒక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలను ఎంచబడింది. ఇవాళ క్రియలు లేకుండా నీ విశ్వాసం సరైంది కాదు. క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ప్రభు మీద మీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే మీ క్రియల్లో చూపించండి. దేవుని నమ్ముతున్నట్టు మీ క్రియల్లో చూపించండి. డేరింగ్ స్టెప్ తీసుకోండి. దేవుడు తప్పక మీ విశ్వాసాన్ని గౌరవిస్తాడు. మీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. విశ్వాసం వలననే దేవుడికి మనం ఇష్టలు అవుతాం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండడం అసాధ్యమని చదువుకుంటాం హెబ్రీలకు రాసిన పత్రికలో. ఇవాళ మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు కూడా మనం చదువుకుంటాం, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఇవాళ మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభునందు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీరు దయచేసి ఈ మాటలు శ్రద్ధా భక్తితో వినాలని మనం చేస్తున్నాను. రాహాబు నమ్మింది, విశ్వసించింది, అందుకే ఆమె రక్షించబడింది, అందుకే ఆమె కాపాడబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో మనం కూడా చదువుకుంటాం. అంత పెద్ద జాబితా రాశారు, విశ్వాసుల జాబితా. వీళ్ళందరూ హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఆ హీరోస్ ఆఫ్ ఫెయిత్లో ఆమె పేరు కూడా రాయడం ఆశ్చర్యంగా లేదా? అంటే ఆమెని ఎంత విశ్వాస యోధురాలుగా, వీరురాలుగా, ఆ వీరులందరి పేర్లు, విశ్వాస యోధులందరి పేర్లు రాసినటువంటి ఆ 11వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రికలో అబ్రహాం గారు లాంటి ఆయన పేరు రాయబడి ఉంది. నోవా గారు, అలాంటి వారి విశ్వాసుల జాబితా
ఆ లిస్ట్ ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్లో రాహాబు గారిని కూడా వేసిని కూడా చేర్చడం. ఎందుకు అని అంటే ఆమె విశ్వాసాన్ని దేవుడు హానర్ చేశాడు. ఇవాళ మన జీవితంలో విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో షీ వాజ్ అ ప్రాస్టిట్యూట్, షీ బిలీవ్డ్ ఇన్ గాడ్. నో మ్యాటర్ వాట్ బిగ్ సిన్ యు ఆర్ ఇన్, నువ్వు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నప్పటికీ ఈరోజు నువ్వు ప్రభునందు విశ్వసిస్తే నీ ఘోరమైన పాపముల నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. జీనియాలజీలో అంటే వంశావళిలో కూడా రాహాబు ఉన్నది అని అంటే ఎంత, యేసుక్రీస్తు రాహాబు వంశావళిలో నుంచి జన్మించడం ఎంత గొప్ప విషయం. అంటే రాహాబుని ఎంత హానర్ చేశాడు దేవుడు, ఎంత ఘనపరిచాడు. నువ్వు విశ్వసిస్తే దేవుడు నిన్ను తప్పక నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తాడు. రాహాబు సల్మాన్ని వివాహం చేసుకుంది. రాహాబుకి సల్మాన్కి పుట్టినోడు కుమారుడి పేరే బోయాజు. చూసారా, బోయాజే కదా రూత్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. బోయాజు రూత్ నందు మీరు గమనించండి, ఆ జీనియాలజీలో అక్కడ మనం గమనించిన ఆ వంశావళిలో నుంచి యేసుక్రీస్తు పుట్టడం, దావీదు గారు పుట్టడం, దావీదు గారు నాన్నగారు యెషయా గారు, చూడండి ఆ గొప్ప వంశావళిలో ఆమెను కూడా అంటే తన బిడ్డగా దేవుడు చేసుకోవడానికి ఇవాళ నువ్వు ఎంత ఘోరమైన పాపివైనప్పటికీ ప్రభునందు నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్ము సహోదరి సహోదరా, ఆయన కుటుంబ సభ్యురాలువి, ఆయన ఫ్యామిలీలో మెంబర్ అయిపోతాను. యూ విల్ బీ ద మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుడి కుటుంబంలో నువ్వు సభ్యురాలు అయిపోతావు, నువ్వు సభ్యుడు అయిపోతావు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైన వాళ్ళు ప్రభునందు విశ్వసించగలిగితే జస్ట్ యూ బిలీవ్ ఇన్ జీసస్. యేసుక్రీస్తునందు విశ్వసిస్తున్నావా? విశ్వాసం అంటే చర్చికి వెళ్ళడమే కాదు, బైబిల్ పట్టుకోవడమే కాదు, ప్రార్థన చేసుకోవడమే కాదు. బిలీవింగ్ ఇన్ ద ట్రూ గాడ్ దట్ హీ ఈస్ అ రియల్ గాడ్. ఆయన కొరకు రియల్ స్టెప్ మనం ఫెయిత్ డేరింగ్ స్టెప్ తీసుకోగలగాలి. రాహాబు నమ్మింది కనుక ఆమె జీవితాన్ని డేంజర్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడింది. ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇన్ గాడ్, యు ఆర్ రెడీ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ డేంజర్. ఇప్పుడు రాజుకు తెలిసిపోయింది ఇన్ఫర్మేషన్, ఇద్దరు గూఢచారులు వచ్చారని, స్పైస్ వచ్చారని. ఇద్దరు వచ్చి మన రహస్యాలన్నీ తెలియపరచుకోండి, అన్ని తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రాహాబు దగ్గర ఉన్నారని తెలిసిపోయింది ఇన్ఫర్మేషన్, సైనికులు వచ్చేసారు. బాగా గమనించండి, ఇప్పుడు ఆమె డేరింగ్ స్టెప్ ఒకటి తీసుకొని ఆమె అంటుంది, అయ్యా వాళ్ళు వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. వాళ్ళని దాచిపెట్టి ఆమె చెప్తున్న మాటలు ఎంత డేరింగ్గా ఒక స్టెప్ ఎందుకనంటే ఆమె నమ్మింది కనుక ఆ నమ్మిన దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడు. ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకుంటుంది. ఒకవేళ దొరికిపోతే ఏమైద్దో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారు చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. నాకు ఇష్టమేనండి యేసు ప్రభు, మా ఆయన ఒప్పుకోవట్లేదు, మా భార్య ఒప్పుకోవట్లేదు, మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. నాకు ఇష్టమేనండి ప్రభు అంటే ఇష్టమేనండి, కానీ మా ఇంట్లో ఊరుకోరండి. డేరింగ్ లేదు నీకు. యూ హ్యావ్ టు హ్యావ్ అ డేరింగ్ స్టెప్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నీ జీవితంలో నమ్మకం ఉంచితే దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించగలడు, నిన్ను రక్షించగలడు, నిన్ను ప్రొటెక్ట్ చేయగలడు, నిన్ను సంరక్షించగలడు. ఆ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఇవాళ ఒక వేశ్య నమ్మింది, ఇజ్రాయిలీలందరూ నమ్మక అరణ్యంలో రాలిపోయారు. ఎంత విచారకరమైన సంగతి. ఈరోజు ఒక వేశ్య నమ్మింది, కానీ ఇజ్రాయిలీలందరూ మీరు గమనించారో లేదో 40 సంవత్సరాల అరణ్యంలో తిరగడానికి కారణం ఏమిటి? 11 రోజుల్లో వెళ్ళిపోవలసిన ప్రయాణం 40 సంవత్సరాలైనా సరే వాళ్ళు ప్రయాణాన్ని ముగించకుండా అరణ్యంలోనే రాలిపోయారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళకి విశ్వాసం లేక. కళ్ళారా అద్భుతాన్ని చూశారు వాళ్ళు. ఏమిటి అద్భుతం? ఎర్ర సముద్రం పాయలైపోవడం చూశారు, ఎర్ర సముద్రం ఎండిపోవడం చూశారు. వారు ఆ సీనరీని కళ్ళారా చూశారు. మీరు చూసి ఉంటారు సినిమాలో 10 కమాండ్మెంట్స్లో కదా, కొంతమంది చూసి ఉండకపోవచ్చు, కానీ సినిమాలో కాదు చూసింది. 10 కమాండ్మెంట్స్ ఫిలింలో కాదండి, రియల్గా రెడ్ సీ ఎదురుకుండా, ఆ ఎర్ర సముద్రం ఎదురుకుండా వారు నిలబడ్డారు. ఆ ఎర్ర సముద్రం 2 కింద స్ప్లిట్ అయిపోవడం, ఆ భయంకరమైన తూర్పు గాలి వీసి ఆ సముద్రం నడిపొట్టు మీద కొట్టడంతో సముద్రం 2 కింద ఇలా పాయలు కళ్ళారా చూశారు. అదే సముద్రంలో నడిచి ఆరిన నేలలో నడిచి అవతలకు వెళ్ళిపోయారు. బా అంటే రాత్రికి రాత్రి దేవుడు నేషనల్ హైవే వేసాడు మాట. ఎక్కడ? సముద్రంలో హైవే, ఒక పెద్ద హైవే వేసాడు. ఆరిన నేల. వాట్ అ గ్రేట్ గాడ్. ఆరిన నేలలో మనుషులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ జంతువులు, వారికి ఉన్న బళ్ళు అన్నీ వెళ్ళిపోతున్నాయి. రోడ్డు కలుగు చేశాడు.
అవతలకి వెళ్ళిపోయారు వీళ్ళు. శత్రువులు అంటే ఐగుప్తీయులు వారు బయలుదేరారు. ఇప్పుడు మధ్య సముద్రంలోకి వచ్చే లోపల కల్లా దేవుడు అదే సముద్రంలో మళ్ళా 2 కలిపేశాడు. అంతే. ఆ 2 కలపడంతోనే లోపల ఉన్న ఆ సైనికులందరూ సముద్ర గర్భంలో కలిసిపోయారు. వాళ్ళ శత్రువులు మునిగిపోవడం కల్లారా చూశారు వీళ్ళు. కానీ అయినా నమ్మం. ఇవాళ మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాల కార్యాలు చేశాడు చెప్పండి. బట్ స్టిల్ యూ డోంట్ బిలీవ్ గాడ్. ఇంకా దేవుడి మీద అపనమ్మకం, ఇంకా దేవుడు ఇది చేయలేదు అది చేయలేదు. ఒకసారి నేను వెనక్కి తిరిగి చూడు, దేవుడు నీ జీవితం నువ్వు నమ్ముకున్న దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని మేలు చేశాడు. డూ యూ రిమెంబర్ దాట్? ఇక్కడ ఆమె చెప్తుంది మాట ఏమిటో తెలుసా? ఆ స్త్రీ చెప్తుంది ఆమె దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి. చూడండి అక్కడ అంటుందామా, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, చూడండి ఆమె చెప్తుంది ఈ వేగులు వారికి 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయులు 2 రాజులు సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్దురో అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసిద్దురో ఆ సంగతి మేము వింటిమి, తెలుసుకున్నాం. చూడండి ఆమె అంటుంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. వాట్ అ గ్రేట్ స్టేట్మెంట్. ఆమె అంటుంది, మీ గురించి విన్నామయ్యా, మీ దేవుడి గురించి విన్నామయ్యా, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. చూసిన వాళ్ళేమో నమ్మలా, వినిన వాళ్ళు నమ్మారు. అందుకని బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును. అండ్ యూ లిసన్, యూ గెట్ బిలీవ్ ఇన్ గాడ్, యూ షూర్లీ బిలీవ్ ఇన్ గాడ్. నమ్మకం, మంచి మనసుతో మీరు వింటే మీ జీవితంలో దేవుడు విశ్వాసాన్ని కలుగు చేస్తాడు. ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. చూశారు వాళ్ళు, ఇజ్రాయేలీలు కల్లారా చూశారు ఎర్ర సముద్రం పాయలైపోవడం, ఆరిన నేల మీద నడిచి అవతలకు వచ్చేసారు. శత్రు సైన్యం వాళ్ళ కళ్ళెదురుగుండా శవాలు అయిపోవడం, ఆ ఒడ్డు దగ్గరికి శవాలు కొట్టుకొస్తున్నాయి. వీళ్ళు అవతల ఒడ్డు దగ్గర శవాలు కొట్టుకొని వస్తున్నాయి, ఒడ్డంతా శవాలే. కల్లారా చూశారు. కానీ ఆ నెక్స్ట్ కొంచెం ఎదరికి వెళ్ళగానే మాకు నీళ్లు లేవని మళ్ళా సనిగారు వాళ్ళు. చూసారా, దేవుడు అద్భుతాలు చూసిన కొద్ది క్షణాలకే మర్చిపోతాం మనం. బట్ ఈ వేసి గమనించండి, ఆమె ఏ అద్భుతం కల్లారా చూడలేదు, జస్ట్ వినిందంతే. విని ఆమెకున్న విశ్వాసం, ఆమెకున్న నమ్మకం. వాట్ అ గ్రేట్ ఫెయిత్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. కెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్? నువ్వు నమ్మగలవా? దేవుడు ఆమెను గౌరవించాడు, ఆమెను విశ్వాసాన్ని గౌరవించాడు. అందుకనే ఆమెని తన బిడ్డగా చేర్చుకున్నాడు. ఇవాళ నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఇష్టపడతా, నీకు కావాల్సిన ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా, నిన్ను సంరక్షించి నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎరుకో పట్టణస్తురాలైనప్పటికీ, ఎరుకో పట్టణంలో ఉన్నప్పటికీ, ఎరుకో పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా హతం చేయబడినప్పటికీ ఆమె మాత్రం సురక్షితంగా కాపాడబడ్డానికి గల కారణం ఆమె విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను పాపముల నుంచి విడిపిస్తుంది, నిన్ను 7 ఏళ్ళ ఉగ్రత నుండి రక్షిస్తా, నిన్ను నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తుంది. కెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్? వాళ్ళు నమ్మకపోతే ఈ రోజు నుంచి ప్రభు నందు విశ్వాసం, నా కష్టాలు దేవుడు తీరుస్తాడు, నా బాధలు దేవుడు తీరుస్తాడు, నా ఇబ్బందులు దేవుడు తీరుస్తాడు అని నమ్మగలుగుతున్నావా? నమ్ముట నీ వలన అయితే నమ్మేవానికి సమస్తం సాధ్యం. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ. నీకు సాధ్యం, నువ్వు నమ్మగలిగితే. ఇవాళ మన జీవితంలో చాలా మందికి అటు నమ్మకం లేక, విశ్వాసం లేక. ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, ఒక అన్యురాలు, ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ, ఆమెకున్న విశ్వాసం దేవుడి మీద. ఆమె చెప్తుంది దేవుడి గురించి స్టేట్మెంట్ ఏమో తెలుసా? మేము విన్న మా గుండెలు కరిగిన మీ దేవుడనే యెహోవా. ఎవరో చెప్తున్నాను ఏనండి, మీ దేవుడనే యెహోవా, పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. హీఈస్ అ క్రియేటర్. సృష్టిని తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు, హీఈస్ ద ఓన్లీ గాడ్. మీ ఎదుట ఎట్టి మనుషుడికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. మీ దేవుడు తప్పక ఈజ్ అ పర్సనల్ గాడ్. మీ పర్సనల్ నీడ్స్, హీ కేర్స్ అబౌట్ పీపుల్. శ్రద్ధ తీసుకునే దేవుడు మీ దేవుడు. మీరంటే చాలా ఇష్టం, అందుకనే కదా మిమ్మల్ని రక్షించాడు. అట్టి దేవుడు భూమికి ఆకాశానికి దేవుడు. ఈజ్ ద లివింగ్ గాడ్, ఈజ్ అన్ యాక్టివ్ గాడ్, ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. ఒక అన్యురాలు చెప్తుంది స్టేట్మెంట్. మీరేం చెప్పగలరో చెప్పండి మీ దేవుడి గురించి? ఎంతమంది మీ దేవుడి గురించి కాన్ఫిడెన్స్గా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు చెప్పండి?
ఇవాళ దేవుడు మెచ్చుకుంటాడు. మీరు గొప్పగా చెప్తే మీ తప్పక దేవుడు మీ కష్టాలు మీ సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు. ఆమెని ఎలాగైతే దేవుడు రక్షించాడు, మిమ్మల్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ఇవాళ మీ జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను కూడా సరైన నమ్మకం లేదు, నాకు నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. యు ఆర్ ద రియల్ గాడ్, యు ఆర్ ద సేవియర్. నువ్వే రక్షించగలవు. నన్ను ఈ సమస్యల వలయం నుంచి రక్షించగలవు. నా ఇబ్బందుల కొలుము నుండి రక్షించగలవు. నా ఆపదల నుండి నన్ను రక్షించగలవు. నా మరణ పరిస్థితుల నుంచి నన్ను రక్షించగలవు. అంత మాత్రమే కాదు, నా పాప జీవితం నుంచి కూడా నన్ను రక్షించగలవు. నన్ను నేను రక్షించుకోలేను ప్రభువా, నీ సహాయం అడుగుతున్నాను, రక్షించు ప్రభు. నేను నమ్ముతున్నాను. నమ్ముతావే. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని చక్కబరుచుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడైన మా యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి మేము తండ్రి మా జీవితాన్ని చక్కబరుచుకుంటున్నాం. ఒక అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు, ఒక వేశ్య, ఆమె నమ్మింది. కల్లారా చూసిన ఇజ్రాయిలీలు నమ్మలేకపోయారు. ఇవాళ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యం మా జీవితంలో మీరు జరిగించినప్పటికీ అనేక సార్లు మా జీవితంలో అపనమ్మకం కలిగి జీవిస్తున్నాం. అందుకనే మా గురించి మీరు దుఃఖపడుతున్నారు. మమ్మల్ని క్షమించండి. ఈరోజు వాక్యమైన మేము మా తీర్మానాన్ని మార్చుకున్నాం, మా జీవితాన్ని తీర్మానంలో నడిపించుకుంటున్నాం. మేము చేసినటువంటి ప్రభువా తప్పుల్ని క్షమించండి, మన్నించండి, మమ్మల్ని రక్షించండి ప్రభువా. మమ్మల్ని పాపము నుండి విడిపించండి తండ్రి. అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ఈ వాక్యాన్ని విని వారి జీవితాల్లో నిజమైన పాప క్షమాపణ దయచేయండి తండ్రి. ఆమెను రక్షించిన విధంగా మీ బిడ్డల్ని ప్రతి శ్రమ నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి అక్కర నుండి రక్షించండి, విడుదల చేయండి. గొప్ప దీవెనలు ఇవ్వండి, ఆశీర్వాదాలతో నింపండి, నెమ్మదినివ్వండి, సంతోషమివ్వండి. విశ్వాసమే విజయాన్ని చేకూరుస్తుందని మీ వాక్యం ద్వారా మేము విన్నాం తండ్రి. మా విశ్వాసం మాటలతో కాదు, చేతలతో, యాక్షన్ లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతం అన్న. కనుక విశ్వాసాన్ని మేము చూపించేవారుగా, మీ మీద ఉన్న నమ్మకాన్ని ప్రభువా మేము సాక్ష్యం రూపంలో చెప్పే విధంగా మా స్నేహితులకు కూడా, మా బంధువులకి కూడా, మాకు కలిగినటువంటి వారందరికీ మీ గొప్పతనాన్ని చాటించేవారుగా ప్రభువా బిడ్డ జీవితంలో నుంచి మాకు మంచి సత్యాలు నేర్పించారు. అటు విశ్వాసంలో నడిపించి మీ బిడ్డల్ని ముందుకు కొనసాగింపు చేసి మీ దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేసి రక్షించి తోడే ఉండి కాపాడమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. Hello everyone, praise the Lord. Thanks for watching our TV broadcast జీవ జలములు. జీవ జలములు అనేటువంటి మా టీవీ బ్రాడ్కాస్ట్ క్రమంగా మీ కుటుంబ సమేతంగా మీరు చూస్తున్నందుకు వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి మేము ఎంతగానో దేవుడిని మహింపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్స్. మీరు ప్రోత్సాహం మమ్మల్ని ఎంతగానో మీ వాక్యాల ద్వారా మేము బలపరచబడుతున్నాం. మా కుటుంబాలు, మా ఆత్మీయమైన జీవితాలు, అలాగే మా సంఘాలు ఎంతో బలపడుతున్నాయని మీరు మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మేము దేవుడిని ఎంతగానో మహింపరుస్తున్నాం. మీ అవసరతలు, మీ అక్కర్లు, మీ ఇబ్బందులు, మీ సమస్యల గురించి తప్పక మీ ఫోన్ కాల్ ద్వారా మీరు మాకు తెలియపరుస్తున్నారు. మీ గురించి మేము అనుదినము మా ప్రార్థనలో మీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను బట్టి కూడా తప్పక మాకు ప్రైజ్ రిపోర్ట్ని కూడా అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు చేస్తున్నటువంటి ప్రేయర్ సపోర్ట్ బట్టి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమాలను మీరు ఆర్థికంగా బలపరచాలని ఆశించిన ఎడల తప్పక దేవుని చేత మీరు ప్రేరేపించబడితే మమ్మల్ని సంప్రదించండి. మేము మిగతా వివరాలు మీకు తెలియపరుస్తాం. జుంటె తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని, బంగారం కన్నా, మేలిం బంగారం కన్నా విలువైనటువంటి ఈ వర్తమానాలు అనేకులకి ప్రతిరోజు ఈ టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా అందించబడ్డానికి తప్పక మీ వంతు మీరు సహకారాన్ని అందించండి. నెలకి మీరు కమిట్మెంట్ చేసుకోవచ్చు. ఇంత నేను దేవుడి కొరకు ఫైనాన్షియల్గా ఇవ్వాలని, లేక సంవత్సరానికి ఒకసారైనా మీరు తీర్మానం చేసుకోవచ్చు. ఏ రకంగానైనా తప్పక ఈ యొక్క చక్కని వర్తమానాలు, శ్రేష్టమైన వర్తమానాలు అనేక మందికి ఈ టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా అందించబడ్డానికి తప్పక మీరు సహకరించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Our address, Jiva Jalamulo, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 934. Our cell numbers 9985 22422.
7799 124 222. God bless you.